వద్దమ్మా నా మాట విను. మేము పోయే జాగాలకు నువ్వు రావద్దు. నేను ఏడికంటే ఆడికి తోలుకపోతున్నాగా అమ్మ. జాతరకు తోలుకపోతే, ఓ షాప్ కంటే తోలుకపోతే, బంధువుల దానికి తోలుకపోతే. నా మాట వినమ్మా, మొండి శాతాలు చేయకు, బాగుండదు అట్లా. నువ్వు నా మాట విను బాపు, నువ్వే మొండి చేతలు చేస్తున్నావు. నన్ను తీసుకుపోవాల్సిందే. నువ్వు నా మాట అసలే ఇంటలేవు. నువ్వు ఒక్కసారికి నా మాట విను బాపు, నువ్వు తీసుకుపోవే నన్ను. ఏమైతే చెప్పు నేను అక్కడికి వస్తే. లోకం ఏమనుకుంటారమ్మా? అరే లోకం ఏమనుకుంటుందని ఆ లోకంతో పాటు నన్ను కలుపుతావా బాపు? ఇప్పుడు లోకం అందరి లెక్క నేను లేను కదా బాపు. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, అమ్మ లేదు. మరి అట్లాంటప్పుడు నువ్వు నన్ను స్పెషల్గానే చూడాలి కదా బాపు, స్పెషల్గా ట్రీట్ చేయాలి కదా. ఎందుకు నేను చెప్పింది తింటలేవు నువ్వు? ఏదానికి అది సమాధానం చెప్తావు బిడ్డ. నాకు ఏం చేయాలి, పరిశాను దీనితోని ఎట్లా చెప్పాలి నీకు అర్థమైతలేదు నాకు. మళ్ళీ వస్తా బిడ్డ. బుజ్జి చెప్పినట్టు ఇంటలేదే మంజుల. ఏం చేయాలి, పొల్ల పరిశాన్ చేస్తున్నది, నా ఎంట వాడి వస్తా అంటున్నది. అరే అవునా, ఎట్లా చేయాలి నాకు అర్థమైతలేదు. ఎంత టెన్షన్ అవుతున్నది. అరే నేను చెప్తా పని నీకు ఎందుకు. ఈ జమానా పిల్లలే అట్లుంటాయి. ఈ జమానా ఎట్లా పెరిగేది ఇప్పుడు, మన ఇంకటి జమానా అది. నేను చెప్తా పని, నేను సంజాయిస్తా. ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? ఇల్లు కొనకుంది కాదు నేజరా, కొనకుండి ఉసిళ్ళు అవి లైట్ పురుగులు అవి వస్తుంటాయి. మంజులా కొన్ని నీళ్ళు తీసుకురామ్మా. కృష్ణారెడ్డి అంకుల్ నమస్తే అంకుల్, మంచిగా ఉన్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా అంకుల్. మమతక్క మంచిగా ఉన్నదా? చాలా బాగుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు జాబ్ చేస్తుంది కాబట్టి నీకు లాస్ట్ ఒకసారి చెప్తే అయిపోయింది, కోర్స్ అయిపోయింది. ఐటీ జాబ్, మంచి జాబ్ ఇంటి చేస్తుంది మమతక్క. సూపర్ అంకుల్. అచ్చా నేను అడుగుదామంటే మొదలు నీకు ఎంతకు వచ్చింది చదువు? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అంకుల్. మీరు చెప్పిందే మంచిదే అయింది. రాసిన అంకుల్. ఇప్పుడు వెయిట్ చేస్తున్నా, సీట్ వస్తే ఇక పోడే అంకుల్. గుడ్ గుడ్. అడగన్నా జర నచ్చ చెప్పు జరా. ఏంది బాపు నచ్చ చెప్పేది? చెప్పినవా ఇక? మొత్తం చెప్పేసినవా ఇక? అందరికీ చెప్పిగా నువ్వు ఇదే పనిలో ఉండిగా. మందే అమ్మ, మన ఇంటి మనిషి లేక కదా, మనకు దగ్గటి మనిషి కాబట్టి చెప్పుకోవాలి కదమ్మా. నాకు కూడా ఎక్కువ అనుభవం లేదు కదా. నువ్వు చూడండి అంకుల్, నేను మాట్లాడేది ఏమైనా తప్పు ఉన్నదా? తప్పు మాట్లాడలేవు బిడ్డ. ఈ జమానా మన ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కానీ మగ పిల్లలు పెళ్లి చూపులకు వస్తారు, ఆడపిల్లలు ఓరు కదా బిడ్డ. నీకు తెలుసు మన చుట్టాలలో కూడా ఎన్ని పెళ్ళిళ్ళకి పోతే నేను తీసుకుపోతాం కదా, మీరు చూసిన ఎప్పుడు పోతారా? మరి జమానా అంటాను. జమానా మారింది కదా అంకుల్. ఇప్పుడు మా అమ్మకి చదువు లేదు, మా అమ్మమ్మకి చదువు లేదు. నేను చదువుకున్నా కదా, చదువుకున్న దానికి అన్ని తెలవాలని ఉంటుంది కదా. మరి తెలివి వచ్చినాక అడగకపోతే ఏం చేస్తారు? ఇగో అంకుల్, ఇప్పుడైతే కాలేజీకి పోతాం కదా, కాలేజీ పోయినప్పుడు నన్ను జాయిన్ చేయడానికి పోయినప్పుడు మీరు అందరూ వచ్చి అన్నీ చూస్తారు కదా, ఎట్లున్నాయి అక్కడ పరిస్థితులు, లెక్చరర్లు ఎట్లున్నారు, చదువు ఎట్లా చెప్తున్నారు అన్నీ చూస్తారు కదా. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుపోరు? ఉత్త బట్టల షాప్కి పోతేనే బట్టలు కొనిస్తానే తీసుకుపోతే నీకు నచ్చిందా నచ్చలేదని అడుగుతారు. మరి నేను ఇవన్నీ చూసుకోవద్దా? పెళ్లి చూపులు అనే విషయంలో మన తాని పోరు కదా బిడ్డ. మన ఏరియా మన రాజ్యంలోనే ఎవరైనా పోరు కదా, అందుకోసం నిదానంగా నువ్వు చదువు. అప్పుడు పోకపోయేది అంకుల్, ఇప్పుడు తెలుసుకోవాలని ఉంటుంది కదా. మేము తెలివికి వచ్చినాం కదా, మాకు తెలియాలని ఉంటుంది కదా. ఉంటుంది, అది కూడా ఓ రకంగా. పాలెళ్ళు ఏమంటారు, కులపోళ్ళు ఏమంటారు. ఆమెకి ఏం తక్కువ చేసినా నేను బంగారం అంటే ఇప్పిస్తే, బట్టలు అంటే ఏం ఇష్టం వచ్చినాయి అంటే ఇప్పిస్తే, కానీ ఇబ్బంది అవుతున్నది, నాకు బాధ అవుతున్నది. ఇబ్బంది అవుతున్నది నువ్వు అనేది కూడా ఒక అంతకు మన జమానకు మన బిడ్డ కాబట్టి మనకు ఆ భయం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. నాకు నేను ఇద్దరు తరపున ఆలోచన చేసా, ఆమె మంజు ఆ బిడ్డ చెప్పేది కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి ఏ చిన్న వస్తువు తీసుకుని కాలేజ్ తీసుకుపోయినా అంకుల్ మీరు చూసారు కదా, ఆమెకి ఇష్టం వచ్చిన కోర్సును ఆమె ముంగల పెట్టి చూడు బిడ్డకి ఇస్తుంటే ఆమె కాలేజీ వాతావరణం నేను చూసుకుంటా అంకుల్ అంటే, రా బిడ్డ నువ్వు చదువుకున్నావు నువ్వు అని తీసుకుపోయినాము, కాలేజీ దింపినాము, బాగుంది అంకుల్ అన్నాకనే ఆమె ఒప్పుకుంటేనే కదా మనం కాలేజీ తిప్పించింది. కోర్సు తెలియదు కాబట్టి కోర్సు చెప్పినాము, ఆ కోర్సు పట్టుకుంది ఆమె, మన మాట మీద చదువుకుంది. ప్రతి ఒక్క బట్టలు కానీ ఒక ఫ్రిడ్జ్ తీసుకొస్తామంటే అంకుల్ టీవీ తీసుకురానికి పోతున్నా నేను వస్తాను అంకుల్ అంటే, నిజంగా బిడ్డ ఈ జమానాకి మాకు ఎక్కువ తెలియదు, మీకు బాగా తెలుసు రమ్మన్న ఆమె ఇష్టం వచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకుంది టీవీ కూడా. ఆ రకంగా ఆమె అన్న దాంట్లో తప్పు ఎందుకు లేదనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే ఆమెకు అన్నదమ్ములు అక్కజనులు ఎవరు ఉంటేనేమో మా అన్న పోతుండు, మా అక్క పోతుంది, మా బావ చూసి వస్తుండే ఒక ధైర్యం ఉంటుండే. ఇప్పుడు ఆమె చెప్పవలసింది కాదు కానీ ఆమె ఉంటుంది కదా ఎవరికైనా. అందుకు ఆమె భయం ఏంటంటే మగపిల్లలు పోతున్నారు, మా ఆడపిల్లలు మా అమ్మ లేదు ఎవరు లేరు కదా, నేను కూడా వస్తాను మీ దగ్గరనే ఉంటాను, మీ ఇంటనే వస్తా అంటుంది కదా, మన ఇంటనే వస్తే తప్పేమో నిజంగా ఏం లేదు.
నీవు ఎవరి గురించో ఆలోచన చేస్తాం, మన పిల్ల భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేద్దాం, ఏం కాదు. సరే ఇక నీ ఇష్టమా. ఎవరో ఏమో అనుకుంటారు అంటున్నావా? ఎవరో ఏమనుకుంటారు అంటే మరి నీకు ఏం తక్కువ, 10 ఎకరాల భూమి, ఒక్కతే బిడ్డ మంజు, మంచి చదువుకుంది, బుద్ధిమంత్రాలు, మనకేం భయం? నువ్వు మొన్న ఆల్రెడీ మేము వస్తామని చెప్పినందుకు నేను ఇప్పుడు ఊపుకున్నాను, లేకపోతే నువ్వేం భయపడు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేరు అనుకో, పిల్లో సాదా ఏంటంటే లోపల పోయి మాట్లాడుకున్నాను అనుకో, నువ్వు వచ్చేది నీకు 4 సంబంధాలు నీకు రెడీ ఉన్నాయి, నీకెందుకు? అంతకంటే మంచిగా చూపిస్తా, కానీ ఆ పిల్ల కోరిక రాని. సరే ఏం కాదు, మన ఇంటి వస్తుంది, సపరేట్ అయితే పోతలేదుగా. సరే నీ ఇష్టమా. ఏం కాదు, నేనున్నా, ఏం కాదు. ఏంటంటే సమాజంలో ఏమనుకుంటే సమాజం వేరు, ఈమె జీవితం వేరు. సరే నేను బాబుకి చెప్తా, నేను ఒప్పిస్తా. కానీ ఎవరన్నా ఆడపిల్లలు ఉంటాయి కదా, సరే బిడ్డ ఒక్కదన్నం అవుతావు నువ్వు ఇంట ఎట్లా అంటున్నావు కదా. చిన్న మనవరాలు ఉన్నది తీసుకొని వస్తా. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అంకుల్. నేను చెప్తాలే బిడ్డ. అర్నిక పంతులు టైం అడిగితే ఎన్ని గంటలకు అడిగిపోదామని టైం అని చెప్పిండా? ఏం చెప్పలేదే, నేనేం అడగలే. పంతులు మంచి రోజులా కావా అని కూడా, కానీ అడిగినా ఏం కాదు, మంచి రోజే ఉన్నది చూసిపోండి వచ్చి. ఇవాళ కూడా నేను పంతులు అయినా ఇంకో గంట దాకా మంచిగా ఉందంట. మరి ఇక పోయేస్తాం, మరి నువ్వు తెలుసుకున్నావా అని. సరే పోతున్నాం, ఎట్లా పోయేస్తాం పా, మరి ఏం చేస్తాం ఇక. అర్నిక నువ్వు అటు ఇటు పోకమ్మా, నా ఎంబడిరా ఇటురా. నడుపుతా, బండి నడుపుతానా? లేదన్నా నువ్వు తీసుకో, నువ్వే నడుపు. లేదు లేదు నువ్వే నడుపు. సరే వద్దమ్మా నా మాటిను, కూసో. నేను అత్త పక్కనే కూర్చుంటా. వద్దమ్మా కూసో జర. నేను అత్త పక్కనే కూర్చుంటా. నేను అత్త పక్కనే కూర్చుంటా. వద్దమ్మా వద్దు, ఇక్కడ కూసో. ఎందుకు మసులుతున్నావు? కూసో స్థలం ఉన్నది, కూర్చుంటారు. నా మీద కూర్చుంటారు, పెట్టుకుంటా. మెల్లగా బిడ్డ, మెల్లగా బిడ్డ, మెల్లగా 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 రా అమ్మా, మెల్లగా రా. ఉండి పిల్ల. ఓకేనా? ఓకేనా? తాత పాటలు రావా వీటిలో? పాటలు రావు నాని, ఓన్లీ రేడియో. తాత పాటలు పెట్టు తాత. నాకు బ్లూటూత్ ఆన్ చేయనికి రా అమ్మా. అరే నేను ఎప్పుడు రేడియోనే వింటా, నాకు బ్లూటూత్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కాకపోతే నాకు బ్లూటూత్ ఆన్ చేయనికి రాదు నాకు. చూరా 5 నిమిషాలు అయితే అయిపోతుంది. మరి నాకు టైం పాస్ ఎట్లా అవుతుంది? మాతో మాట్లాడు, పాటలు వింటేనే టైం పాస్ అవుతుందా? మాతో మాట్లాడు, తాతతో మాట్లాడు, నాతో మాట్లాడు, అందరం ఒక దగ్గర ఉన్నాం కదా. సరే నువ్వు ఏ క్లాస్ చెప్పు? నేను 4వ తరగతి. ఏ స్కూలు? తరగతి. నేను ఆర్మీ పబ్లిక్ స్కూల్. అవునా, ఎక్కడ అది? అది సికింద్రాబాద్లో. తెలుగు మీడియమా ఇంగ్లీషా? హిందీ. హిందీ మీడియం. బాగా జోక్ చేస్తావు. హిందీ మీడియం అరా నువ్వు? మరి తెలుగు మాట్లాడు. వెరైటీగా సెలెక్ట్ చేసుకున్నావు. నాకు హిందీ నేర్పిస్తావా? నేర్పిస్తా. అమ్ము మంచిగా నేర్పి, ఎవరైనా తిట్టగలరు నువ్వు నాకు హిందీ నేర్పితే. అర్నిక పాటలు పెట్టుడు కాదురా, నీకు మంచి మంచి పాటలు వచ్చు కదా. హనుమంతుని పాట వచ్చు, ఇంకా రాముడిది ఒక పాట పాడినావు మొన్న, అవన్నీ పాడు, తాత తింటాడు మంచిగా. నాకు స్కూల్లోనే వస్తాయి, బయట రావు. అదేంది, ఇది ఎక్కడ లాజికే? నాకు అంతే. ఊకే ఇట్లనే చేస్తుందన్నా, ఊకే సతాస్తుంటది. అరే బిడ్డ, అరే ఏసీ రాకుంటే చేస్తుంది రా ఇది. ఇట్లాంటి కొంట చేష్టలు చేయొద్దని చెప్తాను నేను. గమనం కూసో. నీ చేతులు ఇట్లా పట్టుకుంటా గట్టిగా, కదలకుంటా. పట్టుకోను పట్టుకోను. వద్దు. ఇదిగో నేనే ఫైటింగ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నువ్వు అక్కడికి పోయినాక ఏమన్నా కొంట చేష్టలు చేసినావు అనుకో, నీకు ఇంటికి వచ్చినాక తనులు పడతాయి. అర్థమవుతుందా? సరే నాకు కూల్ డ్రింక్ ఇప్పిస్తారా అప్పుడాడా? సరిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి షరతులు పెట్టుకుంటూ పోతున్నావా, అక్కడ కూల్ డ్రింక్స్ ఇప్పిస్తారా, బిస్కెట్లు ఇప్పిస్తారా అని. ఇదే వద్దని చెప్పేది నీకు నేను. మళ్ళీ ఇట్లనే చేస్తావు. ఇక లోపల ఏం చేస్తున్నావు? ఇక్కడ రా పాయింట్లా. నీకు ఈ బట్టలు తప్ప ఇంకే బట్టలు దొరకలేదా? ఎప్పుడు వేసుకున్నా అవే బట్టలేనా? అంగేసుకున్నావు, పాయింట్ వేసుకున్నావు, లోపల బలిని కూడా వేసుకున్నా. నువ్వు బన్నీ వేసుకున్నావా, చెడ్డ వేసుకున్నావా? నువ్వు బన్నీ వేసుకున్నావా, చెడ్డ వేసుకున్నావా అని ఎవడు అడుగుతలే. వేసుకునే షర్టే మళ్ళీ వేసుకుంటున్నావు అంటున్నా.
మంచిగా ఉంది ఇక పూలు పూలు. నీ ముఖం లెక్కనే ఉంది. అవును చంద్రమేడి ఇంకా ఆ ఇంట్లో చంద్రం వద్దా ఏం చేస్తున్నావు చంద్రం? లోపలికైనా వస్తున్నాం. చెప్పినావు చంద్రం మామయ్యకి? చెప్పలేదు వద్దా, అన్నకి చెప్పినా కదా. నువ్వు చెప్పినావా? నాకు చెప్పినావు కదా, ఆయనకి చెప్పమని నాకు చెప్పలేవు కదా నువ్వు. నాకు ఇంతకుముందు ఫోన్ చేయగా నీకు చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేవు. ఇప్పుడు నాయనకి ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి? ఊకుంటాడు ఆ నాయన, కోపం అవుతాడు. నాయన పోయి దొరుకుతాం ఇద్దరం పోయి మళ్ళా. ఇప్పుడు నాయనని పోయి తోలుకొచ్చుడు కాదు, ఎట్లనో ఒకట్ల. ఇప్పుడు వాళ్ళు వస్తురని తెలుస్తుంది కదా మనకి, ఏదో ఒకటి చేద్దాం. కానీ ఫస్ట్ పోయి ఆ కుర్చీలు ఇంకా 2 తీసుకురా పోరి. ఆ సాప కొంచెం మన ఇంట్లో బాగాలేదు, వేరే సాపన్న తీసుకురా పోరి. మామయ్య వచ్చినాక ఎట్లనో ఒకట్లా చెయ్యొచ్చు. అరే పోరా, తీసుకురా పోరా. నువ్వు కుర్చీలు చెప్పు, నేను ఇంట్లో పోయి సాప చేస్తాను. నువ్వు కుర్చీలు తీసుకురా, నువ్వు సాప తీసుకురా పోరి. ఇక్కడ పోయి రాయి, ఇల్లంతా ఖాళీ ఖాళీ ఉన్నది. షబా ఉన్నావమ్మా? ఆ మామయ్య ఎక్కడ పోయినా అమ్మ? పోరలు ఒక్కడు లేడు. వస్తున్నా మామయ్య. ఆడా పాడే చేనుకాడ మొలుపు అంటే మొలుపు పడ్డది. ఏమొద్దమ్మా ఇప్పుడే తాగిన నీళ్ళు. కానీ ఎక్కడ పోయి అవా బయటికి వరు మామయ్య. అగ్గ కుర్చీలును సాప తీసుకురమ్మని పంపించిన. నువ్వేడికమ్మా తయారైనావు? నేను ఏడికి తయారు కాలే మామయ్య. చంద్రంకి ఆ పిల్లలు వస్తురా అని ఫోన్ చేసిరంట. అందుకోసమనే మా వస్తే మంచిగా ఉండదు కదా అని ఇంకా 2 కుర్చీలుగా మంచి సాప తీసుకురమ్మని పంపించిన. మీకు చెప్పలేదా మామయ్య? ఇది గమ్మతే ఉన్నదమ్మా. చుట్టాలు వచ్చేటోడు పెద్ద మనిషికి చెప్తారా? ముందుగా వాళ్ళు పెత్తలు ఆలకున్నది, గాళ్ళకి చెప్పని కాలదేమిది. ఆయనకి చంద్రంకి 1 గంట ముందే ఫోన్ చేసిరంట మామయ్య. నీకు చెప్పమని చెప్పినా నాకు మర్చిపోయిందంట. చెప్తే నలుగురికి చెప్పుకో. మా చుట్టాలు గిట్టాలు ఉంటారు, పక్కాలు ఉంటారు, పక్క పొంటోళ్ళు ఉంటారు, కులపోళ్ళు ఉంటారు, అందరిని పిలుచుకో. మా అమ్మ ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అయ్యారంట కూడా మామయ్య. సగం దూరంకి వచ్చిండొచ్చు, ఇంకా కొంచెం సేపట్లో వస్తారు కూడా. ఇంకా వచ్చిపోయినాక చెప్పకపోయింది మరి. నేను వచ్చేసి కానీ నాకేమున్నది, ఇంకా వచ్చిపోయి మాట్లాడుకొని మాట ముచ్చటైనాక చెప్పు. నాకు ఏం మనసులమ్మా మీరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ ముంగటైతే ఇజ్జత్ తీసుకోలేం కదా మామయ్య. ఏదో ఒకటి అయితే వాళ్ళు వచ్చి పోయినాక ఏదన్నా మాట్లాడుకుందాం. వాళ్ళ ముంగట మళ్ళీ గలీజ్ ఉంటుంది. మనమే వెళ్ళిరంట వాళ్ళు. వారే అవ్వా తమాషున్నది పాటు. ఇది ఏమింది? ఓ తానం లేదు, జపం లేదు, తానం లేదు, జపం లేదు. ఇట్లుంటే నేను వచ్చి మాట్లాడితే ఏం చెప్పాలి? ఓ ఇల్లు తెరువు. అరే ఏమిట్లకేమి లేదు, ఏదన్నా ఇంత తెచ్చిపెట్టుకోకున్నాం, ఇంత అలుకుసాని పైన చేస్తుంటిమి, ఇంత బండలన్నా కడుగుతుంటిమి, ఇంత కసులు బాసాన్ని మంచిగా చేసుకుంటే ఓగంగా అన్నీ చేసిన మామయ్య. నేను పనంతా వేసేసిన. సరే పోండి. ఆ పోరాడు ఎక్కడ పోయిండు? అగో ఇదేంద్రు కొత్త కథ. ఇదేంద్రు ఆ కుర్చీలు ఏమంతా ఎత్తుకొచ్చారా మీరు? ఈ సాపేంటి? శిరీష అమ్మానంద ఆయన చుట్టాలు వస్తున్నట్ట అని 2 అడుగుతో ఒకటే ఇచ్చిరాళ్ళు, 2 అడుగుతో ఒకటే ఇచ్చిరాళ్ళు. చూడబుద్ధి కదా, అక్కడ పెట్టుపోవే. సాప కూడా గతి లేని ఇల్లు అయిపోయింది. మీరు ఒక్క తాను ఉంటుంటారు అంటే సాపను సిరాప ఏంది అది చిల్లెం పల్లెం చేసుడు. వాళ్ళు పిల్లలు వస్తున్నట్ట ఆయన చుట్టాలు. ఏం దాకా వచ్చిరంట? దగ్గరికి వచ్చిన ఆగు దాటిరంటనా? తూ 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 ఏం మనిషివిరా నువ్వు? గిన్ని చూడు, గిన్ని అవతారం చూడు. ఎవడన్నా పిల్ల కాయమైనాక లగ్గమైనాక మొక్కు తీరినాక పోయేస్తారు గుట్టకో మన తిరుపతికో. కానీ ఇడు ఎటు కాకుండా పిల్లని చూసి వచ్చింది తెల్లారే నాకు నచ్చిందని చెప్పి గుండు కొట్టుకొచ్చుకున్నాడు. ఏం చెప్పాలి? అటు ఇటు కాకుండా అనంతగిరి గుట్టకు పోయిండు వీడు. వీడిని ఏమిటితో కొట్టాలి? ఇప్పుడు ముందే ముక్కు వంకర ఉన్నదా మూతి వంకర ఉన్నదా అంటే అడగలేదా? అవును అడిగి ఇప్పుడు కొండపోయి ఆగు నెత్తి మీద ఒక పోస లేదు, ఉన్నాయే పలసవిరా అంటే అవి కూడా పోస లేకుండా 4 పోసలు గీక్కొని వచ్చిండు. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏమనాలి? వీనికి ఏమన్నా ఉన్నదా అంటే గుట్ట రోగం ఉన్నది అనుకుంటారా నీకు? ఏమన్నా ఇజ్జత్ ఉన్నదా? నువ్వు కూడా కొరుక్కోపోయినావు ఆయన జతకు, మా మరదలు ఖాయమైంది నాకంట అని నువ్వు 5 కత్తెర రియకపోయినావు. సిగ్గుచరా లేవు. పొండి ఏడు దాకా వచ్చిర్రో మరి వరుసుకొని రాపండేవే. ఇక నాది గిట్లే ఉన్నది. పొండి తూ ఇక ఎవరికి మనకు ఎవడు దిక్కేలేడు. ఇక వెనకలేరు ముంగలు లేరా? మీరే ఉన్నారు, తీసి మార్కాలు మీరే మాట్లాడుకోండి, మీరే ఉప చెప్పుకోండి. ఏం చెప్పాలి నేను? పొండి అక్కడ ఇంకా తొవ్వకేం. ఎవడన్నా పోతారు అడ్డం పోతారు? సిగ్గు శరాలు ఉన్నాయి. చుట్టాలు వస్తుంటే వాళ్ళకి అడ్డం పోతాడు ఎవడన్నా? అన్నీ తెలివాలనే ఉన్నాయి. పెట్టినావా వాళ్ళకి చెప్పినావా? పోండి అక్కడ పోండి, ఎవరిని ఆడ కూసపో, నేను పిలుస్తా. పండి అమ్మ అదేందో కూరేరుకు చేయండి. అదేమనుంటే చేపట్టు గీబట్టు పెట్టు. ఏం చేయాలి? అరే నా ఇంటికి వచ్చేది నాకు చెప్పకుండా వస్తున్నారంటే తారీఫ్ చేయాలి. ఏం చెప్పాలి? ఇవాళ రేపు గిట్టున్నదా చూడు, వీళ్ళ గిత్త జాడ పత్త తెలియకుండా ఆయం ఇవ్వకుండా వస్తున్నారంట చుట్టాలు. ఏం మాట్లాడాలి? ఏం చేయాలి? నేను ఉన్నదా జమల లేదు, లేని జమల లేదు అంటున్నా కదా. రేకులు ఇల్లు ఉంది కదా, వచ్చే ఈ బందుకు మళ్ళీ ఏదంటున్నావు? ఈ బ్యానర్ పక్కన ఈ సందులకు సందులకు ఈ మెయిన్ రోడ్ లేదా ఇల్లు? లేదు లోపలికి ఇట్లా వాళ్ళ ఇట్లా మళ్ళీ
పాతది కానీ గట్టిగా ఉంది వెనకటి భవంతి. ఈ తాత ఎవరు? అరే రే 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 రే. రండి రండి రండి. ఇప్పుడేనా? నేను ఇక నాకు ఎరకలేదబ్బా. తనెవరు మొన్న లేకుండే? అవును. కృష్ణారెడ్డి అని మా ఇంటి పక్కకు అరే నమస్తేనే. ఆ, ఆ. అంత ఆరామేనా? అగో పుజ్జామని తోలుకొచ్చింది. మేమే అమ్మన్నాము. అరే రే రే. రండి రండి పండి కూర్చోండి. దున్యలేని కథ గిదెక్కడదే పిల్లగాని ఇంటికి వచ్చి ఇది దున్యలేని కథ చేస్తున్నారు వీళ్ళు. ఎట్లా వీళ్ళకు ఇట్లా కనిపించినాం మేము. ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడు, ఇరుగు పొరుగులు మగ పిల్లగానికి నచ్చితే అయిపోయా అనుకుంటారు కానీ తారిపోయి ఉన్నది ఏమి. పండి కూర్చో. అరే ఓపలాగా రండి. పెద్ద మనిషి ఆ కుర్చీలే. నమస్తే. పెద్ద కోడలు ఈమె. ఈయన పెద్ద కొడుకు. మొన్న చూలేవుగా నేను. నేను రాను. ఆ సాపేసి కుర్చీలే. అరే సాపేసి సాప మీద కుర్చీలు వేస్తావారా? సాపేసి సాప మీద కుర్చీలు వేస్తావారా? ఏం చెప్పాలి జర్ర ఎంటకు జరుపు. నువ్వు కూర్చో పెద్ద మనిషి కుర్చీల మీద కూర్చో. కూర్చోవాలనే పండుకో ఓకే సపడదాకా సిగ్గుసరం ఉన్నదా? నువ్వు కూర్చో ఇక. అమ్మ కూర్చోపండి అట్లా కూర్చోపండి. చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా అట్లా నిలబడతారు. చిన్నోడు ఎక్కడ పోయినమ్మా? అరే ఇక్కడ రారా, గండి ఏం చేస్తారు? కూర్చో. ఇక్కడ బాబు ఇక్కడ లేదు. నువ్వు రా. ఇట్లా కూర్చోయా నువ్వు? రామ్మా కూర్చో. ఒకరొకరికి ఏం చేయాలి అలాగే చెప్పినట్టున్నది. మాకు తెలియదంటేనేమో మంజులా ఈమెవరు? మా తమ్ముని మన్మరాలే. ఆయనేనా పెళ్లి కొడుకు? ఆయన వాళ్ళ నానమ్మ చచ్చిపోయిందా? గుండు కొట్టించుకున్నాడు. లేనిపోని డౌట్లన్నీ నీకే వస్తాయి. బాపు ఆయనందే తలకాయ కాదు టోపీ పెట్టుకున్నాడు. మొన్న చూడడానికి వచ్చిన రోజు మంచిగానే ఉండే కదా. అమ్మమ్మ మంచిగా ఉండే. ఏమన్నా యాత్ర గిట్ట పోయి ఉంటా మరి. ఇక ఎట్లా చెప్పి నమ్ముతావు నువ్వు? ఈమె భుజామని చూసి వచ్చినాడే ఇక దోస్తులందరికీ చెప్పిండట. చెప్పేటాకాలి ఇక మరి అదే మీదేం పారా అంటానంటే ఖర్చు పెట్టుకున్న అనంతగిరి గుట్ట పోయి వాడు పిల్ల ఖాయమైందంట అని మరి తలనీలాలు ఇచ్చి వచ్చిండు. ఏం చెప్పాలి? తీరా ఏమైనా చూస్తే ఏమైనా అనుకుంటారా? ఆ టోపీ వీకు ఆ సిప్పది. ఇంటికల్ లేవు. మన పేరు ఏం చెప్పకపోయా? నా పేరా? నా పేరు పెంటే అంటారు. ఇంటి పేరు ఎర్రోల పేట. మీరు ఒక్కరేనా ఈ ఊళ్ళో? ఇంకా మా ఇల్లు ఒక్కటే. పాలలు గిట్ట ఏం లేదు? కులపోలు ఉన్నారు. పాలలు గిలోలు ఏం లేరు. మా నాయన ఒక్కడే, నేను ఒక్కనే. ఇక నాకు ఇద్దరు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన, చిన్న ఆయన. ఇప్పుడు పెళ్లి చేస్తే ఆయన చిన్న ఆయన. పెళ్లి చేస్తే చిన్న గట్ల అన్నట్టు. ఇద్దరు ఇంకా పిల్లలు ఆడపిల్లలు గిట్ట ఏమన్నా? ఆడపిల్లలు ఒక ఆమె ఉన్నది. నీకు ఒక బిడ్డ ఉన్నది? ఒక బిడ్డ. పెళ్లి అయింది కదా? పెళ్ళి ఎవరి వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళంతా వాళ్ళకి మంచిగానే ఉన్నారే. ఎవరికి చేయి చాపకుండా మంచిగానే ఉన్నారు. మంచిగానే ఇచ్చినావు. మా బుజ్జిని కూడా ఇక వద్దు అన్నాడు కానీ నేనే బలవంతంగా తోలుకొచ్చిన. నువ్వు రాబిడ్డ ఎవరున్నారు, ఇక నువ్వే కదా, ఆడైనా కొడుకు లేక నీడైన కొడుకు లేక నువ్వు ఒక్కదానేవి కదా మాకు అని నేనే బలవంతంగా తోలుకొచ్చిన. ఏమో అనుకోవాలా అని చెప్తున్నా, తోలుకొచ్చింది నేనే. ఇక అనుకునేది ఏంటంటే ఇగో మంచిగా అయితే మంచిగానే ఉంటుంది. జర్ర మునుము తప్పింది అనుకో ఇట్లా అడుగు పెట్టే ఇట్లా అంటారు. ఇక లగ్గానికి ముందు మన కాందార్లు ఎవరు రారు కదా. అదే ఇక గట్ల అన్నట్టు నేను జర చూడంగానే అప్సెస్ అయినా. చదువుకున్న పిల్లలు కదా, మంచిగానే చూసుకొని పోనీ. నాకు ఇదేం లేదు. లగ్గం అయితే రెండు మూడు నెలల ముందు వచ్చింది అనుకున్నాను. ఎట్లయినా కాలు పెట్టవలసిందే. అంతే ముందే వచ్చింది అనుకున్నాను. అయితే మంచిగానే పెద్ద మనిషి వచ్చినాక అట్లా కానిస్తాను కానీ
జర పిల్లాడు ఏం చేస్తాడు నాకు చెప్పలేడు, నేను అడగలేడంటే మొన్న ఇంటికి వచ్చినాడు. పిల్లగాడిగా ఇప్పుడిప్పుడే అందులో ఏమిందిరా అది ఇందులో అప్లై చేసిండట. ఏమిట్లా అది ఏందిరా అది ఎయిర్ పోస్ట్లోనే అందులో పోస్టులు పడ్డాయట. ఎయిర్ పోస్ట్లో పడ్డా. ఇక అది ఏందో మరి ఇక ఇక్కడ మన దిక్కేనా ఇంకెక్కడైనా పోతాడు? గీనే శంషాబాద్ మన పెద్దది ఇది దాంట్లో మంచి ఇదే ఉన్నది, బట్టలు జోరుదారు కుట్టించుకో. అయితే వచ్చిందా? అదే వచ్చిందా పాస్ ఫెయిల్? వచ్చింది. మరి బూట్లు బందోబస్తున్నాయి. మరి ఏం పని ఏమో పెద్దదే సూపర్ గేజర్ అరే అదే దొబ్బుడున్నాయా మస్తు దొబ్బుడే. ఇక మనం మామూలుగా మస్తు శరణం మీద మస్తు లేనలేదు. ఇక కింద పెట్టి దొబ్బుడే, పెద్ద పెద్ద పైలు ఉంటాయి దొబ్బుడే. ఇక మొత్తం అసలు ఎక్కడ వంగ మనకు 170 మీద మీద. అమ్మా మళ్ళా పొదుముఖంగా జేబులో పెట్టుకొని వస్తాడు వాడు. ఇప్పుడు కొలువు నెల కొలువు కాకుండా నెలది కాకుండా దినాము వానికి బాగానే దొరుకుతాయి. అంటే హుషారు ఉండేటోళ్ళకు హుషారు ఉండాలి, జమానికి హుషారు లేకపోతే కష్టమేనే. అదేనే మంచిగానే ఉన్నాడు అట్లాంటి. నాగిట్ వస్తున్నాయి ఇంతకన్నా పెద్ద కొలువు అప్పుడు తమ్ముని కంటే నాయన ఓడియలేడు చేను కాడ పని ఉంటుంది ఇక్కడనే ఉండి చేయమంట అని. ఏం కొలువు వస్తున్నాయి ఇప్పుడు హోంగార్డ్ దగ్గర హోంగార్డ్ దగ్గర ఉండి ఎంత పెద్ద కార్ కానీ ఎంత పెద్ద బైక్ కానీ తాళం చేతి గుంజుకునుడే సాలరకి ఇచ్చుడే మొత్తం. చెక్కింగ్ సాలర్ దగ్గర చేతి కింద ఉంటుంటి మొత్తం మస్తు పెద్ద కొలువు వచ్చింది. ఇప్పటికి ఇడిచి పెడితే పోతా నేను కూడా. ఏడిపోతావురా ఏమన్నా అంటే నువ్వేం దుంకుడు హై జంప్ లంగ జంప్ చేసినావు నువ్వేమన్నా? చెక్కిన చేతుల కింద అవసరం లేదు, తాళం చేతి గుంజుకుంటే చేతి కింద పని ఎందుకురా పిల్లగా ఒకటి చేస్తే ఒక లెక్క కాడ చేయకూడదు. చెకింగ్ కొలువులు అయిన సార్ ఓమా అంటుంది మళ్ళా సిరీస్ ఏడికోత ఉండవా నువ్వు. వాళ్ళు వచ్చిన ముచ్చటేంది, నువ్వు చెప్పే ముచ్చటేంది? నిన్ను అడిగిన రా ఇప్పుడు ఆయన కోసం అడుగుతుంటే నువ్వెందుకు పోతున్నావు నడమని. మరి లేస్తేనంటే పట్టుకారా తీసుకొని ముక్కు పట్టి అట్లనే తిప్పితేనంటే మళ్ళీ కండ్లకి నీళ్ళు కారాలి. అట్లా కాదే మీరు ఉన్నారంట అనుకుంటున్నా. ఏమింది ఎడమ మాటలు ఒకటి చెప్పి నేను అడిగినారు నీకు ఇస్తున్నారు పిల్లలు ఓగుమైన చేతలు కొలువులు ఉంటే ఎర్ర సైజా అంటున్నా నువ్వు. దాకా వేస్తుంటే మిమ్మల్ని ఏడికంటున్నావే? అదే మన పొలం సూతమేమో ఈడి దాకా వచ్చిన మళ్ళీ వస్తాము. అరే రే పొలం పోతా ఎట్లా చెప్పినంటవే నువ్వు. మొత్తం మోకాల దాకా దిగబడుతున్నదాడా. మొన్ననే పానాది దాంట్లో మొరం పోయలేము ఏం పోయలేము. బట్ వాన పడ్డది అక్కడ దిక్కు బాగా వాన పడ్డది. ఒక డల్లు మోకాల దాకా దిగి రాగట్టి బురుసా. ఇప్పుడు ఏడ పోనీకి వస్తుంది, ఒక బండి పోతున్నా కారు పోదు. ఎట్లా పోతాం నడుచుకుంటూ పోయేటకల ఓ పర్లాంగ దూరం ఉన్నది. నన్ను పెద్ద మనిషి అని తోలుకొచ్చి నా మీద బాధ్యత ఉంటుంది కదా అని నేను మీరు అరుచుకోండి, మంచి చెడ్డ అరుచుకోండి. అయ్యో మాకేం లేదు, తొందర ఏం లేదు, మనకేమి అగడగడ ఏం లేదు. పోయి అరుచుకొని నలుగురు నడుచుకొని పెద్ద మనుషులు నడుచుకొని మీరు కూడా అరుచుకున్నాక ఎక్కడ ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్కుంటా తూర్పుకుంటా మన ఊరికి. ఈ తూర్పు దిక్కున్నది ఇంత, ఇక్కడ పరమటి దిక్కున్నది. రెండు దిక్కులు ఉన్నది. ఇక రెండు దిక్కుల పోనీకి రాదా? రెండు దిక్కులు అంటే ఇక్కడ పోవచ్చు, మీరు పోయే దిక్కు తూర్పు దిక్కు పోవచ్చు. కానీ ఆడ మొత్తం మాత్రమే ఉన్నది. ఈడ శాన్ ఉన్నది. ఇక్కడ దిక్కు పోనీకి పంటలు ఇక్కడ వేసినాం. ఇక్కడ పంటలు కలపలేము. వ్యాపారం ఉంటుంది మొత్తం. ఇప్పుడు 6 దాకా ఉంటుంది. 6 రెండు దిక్కులు కలిసి పార్కం గిట్ట బోర్ పార్కం 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉన్నది పారుతుంది. కాకపోతే ఆపుతుంది, అంతటా ఆపుతున్నది. ఇక్కడ కూడా బోల్ ఆపుతున్నాయి. నీళ్ళు కాలం లేదు కదా, కాలం లేదు. ఇక ఇప్పుడు ఆమె పెద్ద ఆమె ఉన్నది. ఏం చేయనికి ఏం తోలుకపోము. ఏమన్నా మిక్కటం పని ఉంటే కోతలో ఏమన్నా ఉంటే కల్లాలు గిల్లాలు ఉంటే తోలుకొని పోతాము. మొత్తం ఆడపాటు మగపాటు మేమే చేసుకుంటాం. ఆమె పెద్దోడు నేను చేసుకుంటాం. చిన్న ఆయన మీట తిరిగి మొన్ననే గల్లాకి వచ్చింది అంటే పోమంటా అని తోలుతున్నా. ఇక ఇంత నెత్తి మీద లేస్తే నాకు యథార్థమవుతుంది. మా బుజ్జి కూడా మంచిగా చదువుకుని పెద్ద ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని లేము. ఆమెకు పొలం కూడా చూడలేదు ఇప్పటికీ. బాగా చదివిపించినాము. ఇక మళ్ళీ ఆమెకు పని అంటే ఇంటి పని కూడా ఇంకేం పెద్ద. అందుకంటే ఆమె చదివిపించినాం. ఆమెను ఒకటే బిడ్డ మా పిల్ల, ఇక తల్లి లేదని చెప్పి ఎక్కువ గర్వంగా మంచిగా పెంచుకున్నాం. అందుకే ఇక నీకు అన్నీ తెలవాలి కానీ మా పొల్ల గురించి. నేనేమంటున్నా చూసినే ఇక ఇల్లు మొక్క ఆకిలు చూస్తే చెప్తుంది. చూసినావు కదా? చూసినాం. అలా నేను ఎక్కడన్నా ఊరికి పోయినా చెప్పిండు. అదే లేకుండా మీరు వచ్చినాడు. మీకు ఈ ఊళ్ళో చుట్టాలు ఉండొచ్చు. ఉన్నారు ఆమె చుట్టాలు. మరి ఇంకేమున్నది అరుచుకుంటే వాళ్ళు చెప్పరా? ఇక అరుచుకుంటాం కానీ ఇక నువ్వు నీ మాటతనమే నాకు అరుచుకునే యథార్థం అనిపిస్తుంది. ఇక మరిగా ఇప్పుడు ఏడనో తాను ఇంత కొన కలిసే ఉంటుంది. కలిసి ఉంటుంది కదా. తీగ ఎక్కడికి వెళ్ళాను మన పెద్ద ఆమె ఇక్కడ. పెద్ద ఆమెనా? ఈ మేనరిక మీద తెచ్చినాము. ఇక వాళ్ళకు చిన్నప్పటి సంది పశనాతే ఉండే. మా బామ్మది ఈ జడ్చెల్రా ఆడికెళ్ళి తెచ్చినాము. ఇక ఆయన మనసు ఆయనకునేది మనమేం కాదంటమే. అవును. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి సంది
పశనాతే ఉన్నారు. వాళ్ళు యథార్థ పడితే అంతే ఆమె కూడా అంతే. బుజ్జమ్మ వచ్చిందంటే మాకేం బాధ లేదు. చూసుకోండి, ఇల్లు చూడండి, వాకిలు చూడండి, ఇరుగు పొరుగు నడుచుకోండి, ఎవరినైనా అడుగుండి. ఈమె పెట్టుబడి ఏం పెట్టిరు అంటే మాన్యువల్ కదా. ఇక అప్పుడు పెట్టినామంటే ఇక మరి 5-6 ఏళ్ళు అవుతున్నది. 5-6 ఏళ్ళు అంటే ఇక అప్పటిది ఇప్పుడు అట్లే ఉన్నది. లేదు కానీ ఇక మీ తాన కలిగిన కాడికి మీరు పెట్టుండి. మేము బలివి లేదు, జులుము లేదు. అదే అదే మాకు ఇంతే కావాలి. మేము కూడా మేము కలిగిన కాడికి మేము మంచిగానే పెడతాం. మేము అట్లా తక్కువ చేయము, ఎక్కువ చేయము. మాకు మా బిడ్డ ఆమె ఆడున్నది ఆమెకి, ఈడున్నది ఆమెకి. ఇంకా ఆమెకి ఇంకా వేరే వాళ్ళకి పెట్టేది లేదు కదా. అంతే అంతే అంతే. నాకిట మంచిగానే పెట్టి పెద్ద మనిషి అప్పుడు అట్లా ఒక సైకిల్ చేతు గణారం గణారం ఉంది. అది ఉండవే నువ్వు ఓ గణారం. నీ గణారంలో టైం అడిగిండ్రు, ఇప్పుడు నీ సైకిల్ మీద ఎక్కించుకొని పోమన్నారు. ఏం ముచ్చట మాట్లాడతావే అంటుండగా ఆయన. అందుకే చెప్పు, తీసుకురా. అన్నీ చినిగిపోయినవి పెట్టిండ్రు, పలిగిపోయినవి పెట్టిండ్రు. అప్పుడు కాలం గదే ఉన్నది, గవి నడిచినాయి. ఇప్పుడు ఎంటికే అవన్నీ నువ్వు ముందలేసుకుంటావు లేనిపోయి. ఇట్లనే మరి తిక్కలేమనియకుండి నాకు చుట్టాల ముందర. ఏమన్నా సైకిల్ మోటార్ కారు గిట్ట ఉన్నాయి కదా మాత్రం ఉన్నది. సైకిల్ మోటార్ ఉన్నది. కారు అంటాను ఒకటే జరిగింది ఆయన. ఇక మరి పిల్లలు ఈ జమాన్ అందరితో కాలు రాయినాయి. నీవు కూడా ఒకటి ఉంటే 7 కన్నా ఇట్లే వస్తా పోతావు, మంచిగానే ఉంటారు. నీకు కూడా నీవు కూడా పెద్ద మనిషి అయినావు, తోలుకోపోతావు, తోలుకొస్తారు. ఇక నేను అంటున్నాను పరాశకం కొద్ది. మా బావ ఏం చేస్తాడు ఇక మరి ఆయన ఇష్టం. ఇక అంత ఆయన కాదు మజాక్. నేను ఇవ్వని ఇప్పుడు ఎవరికి మనము ఆశపడేది ఏం లేదే. నా తాను నా కాడికి ఇక నా కాలు చేతులు చక్కగా ఉన్నాయి. ఉన్న దినాలు నేను చేస్తా. నా కొడుకులకు తెచ్చిపెట్టే దమ్ము ఉన్నది, చేస్తా గంతే. నా పొగలు నడిస్తే చాలు గంతే. వాడు 10 రూపాయలు ఇంత ఉరుకులీలు సల్లీలు లేక చూడైతే గట్లనే పోతుంటాను. ఇక నీ మాట మీద ఉన్నారు. ఇక నువ్వు నడిపి ఏమన్నా నేను కూడా ఊకుంటా. నేను ఆ పిల్లకు స్కూటర్ మీద ఎక్కించుకొని వస్తే బాగుంటుంది. చేస్తే ఇంత చిన్నదో పెద్దదో ఏదన్నా కారు తెచ్చిస్తా. మీ తన కలిగిన కాడికి పెట్టుండి. మేము ఇంత అయితే పెట్టమంటాను అంటలే. బట్టబాత ఇంత బడి భాషనికి ఇచ్చి మీరు ఇది చేసుకుంటారంటే. నీ పిల్ల బిడ్డ ఉందంటే ఏమన్నా ఆమె కట్నం ఏమన్నా గిట్ట అవన్నీ మొదలు మాట్లాడుకుంటే ఇంటికి పోయినాక మళ్ళీ ఇక ఆమె నేను ఇంత అంటే బాగుండదు. 2 దినాల ముందు చెప్తే ఆమెను విలువనంపుతుంటే మీరు చెప్పకపోతే 2 రోజుల ముందే అనుకో పంతులు ఇయ్యాల తప్పితే మళ్ళీ 15 రోజుల దాకా లేదు అంతలక. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిపోయినా కూడా మరి ఆమె ఏమంటదో ఏం కథను. మాట్లాడినట్టు ఆడవిల్లు ఉన్నది, ఒక ఆమె బిడ్డ ఉన్నది. మరి వాళ్ళకు చెప్పకపోతే నీ అల్లుడు నిదానమే అయితే ఏమనుకోడు. కానీ ఏమైనా కూడా ఎంతైనా కూడా చెప్పి ఓ మాట చెప్తే వాళ్ళకి తీర్పాటం లేకున్నా కూడా బాపనాయన అని పట్టుకున్నాడు ఆయన. మరి మీరైతే నచ్చుకున్నారు కదా. జర నేను బుజ్జిని జర మీరు పోయి మీరు అడుగు మాట్లాడుకోండి. మీరు పోయి మాట్లాడుకోండి. నేనే తోలుకొచ్చు. బంగారం కూడా చిన్నప్పటి సంది అట్లా ఇంట్లో తెచ్చిన ఇంత బంగారం కూడా ఉన్నది. ఇక మీకు ఏది నచ్చితే అది చేయించుకోండి. మనం బుజ్జిని అడుగుతాం జర ఒక్క నిమిషం. మీరు ఏమన్నా ఆమె కూడా ఏమన్నా డౌట్ ఉండకూడదు. అందుకే తోలుకొచ్చు. 100 ఏళ్ళ పంటిది డౌట్ ఉండకూడదు. వచ్చింది కదా ఏమన్నా అడిగితే అడుగుమాను. నీకు పాటలు వచ్చా? వచ్చు. వీర బ్రహ్మానంద గురుదేవా మహానుభావ హేగమమ్ముల బ్రోవనిటి రావా. అత్త పాటలు పాడమంటే ఆడుతున్నాడు. ఏమనుకోకండి పెద్ద మనిషి. పిల్లగానికి అట్లా ఒక్కోసారి కూసోరా. ఏం చెప్పాలి వీనికి? ఇక నెత్తి ఖరాబు. అడిగింది చెయ్యకుండా ఏదో ఏ పాటలు అంటే గవేనే. వాడు ఇప్పుడు భాగవతాలు బాగా చూసేది. వాడు నెత్తిలో కూర్చుని పోయినాయి. పోండి పోయి ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి మరి. అదే ఎగురుడు దుంకుడు ఎందుకు ఇక్కడ కూర్చో అట్లా చేయొచ్చునా? ఏమైంది అది? మా పాటనే పాడమన్నది, ఆట పాడమన్నారు. ఆట ఆడమన్నారు కానీ పాట పాడగా ఆట ఆడాలనిపించింది. పొడుద్దామన్న టుంగు అట్లా బొడిసి వస్తా నీకు నెత్తి మీద. నడువులకి నాకు అన్న ముందలకి పిలిచినప్పుడు అప్ప లేవు. మా బుజ్జి
మనము అడికెళ్ళి ఎందుకు తోలుకొచ్చిన అంటే నేను తోలుకొచ్చిన బాధ్యత కదా, నీకు నీ మనసు ఎట్లా నీకు ఒప్పుకున్నావా, నీకు యథార్థం ఉంది, నేను ఓకే అంకుల్ అంటేనేమో నేనేమైనా మాట్లాడతాను. మరి నువ్వేమున్నా ఇప్పుడు వాళ్ళు అందుకే అడికెళ్ళి దూరం వచ్చినాము, నీకు అంటే అంకుల్ నేను ఒప్పుకున్నా అంటేనే నేను ఏమైనా మాట్లాడతాను, లేకపోతే మళ్ళీ చెప్తామంటాను, మెల్ల ఏది చెప్పకుండా పోదాం, రేపు చెప్తామంటాను. నీకు ఓకేనా? కాదు అంకుల్, ఆయన పక్కన నేను నిలబడితే ఆయనకు నాకు ఈడు జోడు మంచిగా కనబడాలి కదా. ఇప్పుడు మా క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, ఎట్లనో ఉన్నాడు పిల్లగాడు ఎడ్డెడ్డి ఉన్నాడు అని మాట్లాడుకుంటారు కదా, నేను అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంకా 1 మినిట్స్ పెట్టమ్మా, మీ క్లాస్మేట్లు నీకు సమస్య వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీకు సుఖం కావాలని నీ క్లాస్మేట్లు ఇస్తారా? రేపు చదివి అయిపోతే నీ క్లాస్మేట్లు వాళ్ళ దారి వాళ్ళది, నీ దారి నీది. నువ్వు సుఖపడాలి, నువ్వు 4 రోజులు నువ్వు ఉన్న రోజు సుఖపడాలంటే నేను మస్తు అనుభవం ఉన్నా, నేను మస్తు చూసినా, నాకు నచ్చింది పెద్ద మనిషి రీతి నచ్చింది, మొదలు నాకు తీరు. ఆయన మీ బాబు కంటే చాలా ప్రేమ చేస్తుండు, నాకు అది నచ్చింది ముందు. నేను మస్తు మందిని చూసినా కానీ అట్లాంటి పెద్ద మనిషిని చూడలే. నీకు సుఖం ఉంటుంది బిడ్డ, నువ్వు చూడు నా మాటిని, నువ్వు నా మాటిని నాకు అనుభవంతో చెప్తున్నా. ఏం అవన్నీ పెట్టుకోకమా, నేను చెప్తున్నా, నువ్వు ఏం నా మాట. ఆమె కొంచెం చదువు నిదానం అట్లా అంటుంది, కానీ మనం ఇంట్లోకి రాందడే పిల్ల వస్తే వేరేళ్ళు అయితే అబ్బా మా ఇజ్జత్ బాగా ఇట్లా వస్తారు అనుకుంటుంది. నీకు తెలుసు కదా, మనం ఎన్ని చూసినాం, నాకు తెలుసు కానీ నీకు చెప్తున్నా. అయితే ఇంట్లోకి రాందడే కొంచెం చూసి ఏమనకుండా కొంచెం మనసులో పెట్టుకుని కూడా నాకు ఏది లేదే, నా బిడ్డ నా ఇంటికి వచ్చినట్టు వచ్చింది, ఏమున్నది మంది కాదు ఎప్పటికీ నీ ఇంటికి వచ్చేది కాదు అని ఆయన యథార్థపడ్డాడు. కానీ మనల్ని ఒక తీరుగా ఆలోచన చేయలే. నాకు అది నచ్చింది. నాకు కూడా అదే మంచిగా అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది. పిల్లలు కూడా గీత గీస్తే గీత దాటలేదు చూస్తున్నా. ఓడోడైతే పోయి సిగరెట్లు గుంతుడు బయటకు పోయచ్చు. ఏం జమాన్ ఇది, జమానని పట్టినాడు వల్ల మనం వాడు ఉరుకుంటే కూడా వాడిని ఎంత ఉరుకుతే మనం ఉరుకుడు అవుతుంది. ఇంకొక విషయం నాకు ఏం మంచిగా అనిపించింది అంటే, పెద్ద మనిషి ఏమంటుండ్రు, నీకు ఏం కలిగితే గది పెట్టు, మేము బలవంతం చేయము, నీకు ఏది ఉంటే గది పెట్టి చెయ్యి, మంచిగా నలుగుట్ల లగ్గం మంచిగా చేసి చాలు. ఓనో ఇంటికి పోతే నీళ్ళు తొలితే ఏందో చెప్పినాకనే మాట్లాడదాం అంటుంది. మంచి పెద్ద మనిషి మంచిగా అనిపిస్తున్నది, మంచిగా రివాజ్ తోటి ఉన్నాడు, మనకు మంచిగా ఉన్నది. నీ ఆలోచన నీకు ఏం నాకు అట్లా ఇట్లా నీకు నచ్చినది ఏంటి నచ్చనిది ఏంటి, నాకు ఒకటి నీ లోపల ఉన్నది మొత్తం చెప్పేసి. నచ్చినాయి అంటే అత్త లేదు, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అత్త లేనందుకు కూడా నీకు కొంచెం భయం లేదు, అట్లా జర భయం ఉంది. ఆస్తిపాస్తులు ఉన్నాయి. నచ్చని అంటే ఉక్కుగా తిడుతున్నాడు ఆ మామయ్య. ఇప్పుడు నన్ను కూడా ఏమన్నా అంటే నిన్ను ఏమన్నాడు బిడ్డ, ఆ 2 కొడుకులనే బెదిరిస్తుంది గింత కానీ ఆ పెద్ద పిల్లల కోడళ్ళు ఆమెను ఏమన్నా అంటే ఒక్క మాట, మా పెద్ద బుజ్జిని కూడా మేము చేనికి రమ్మనమే అంటుండు. చేనికి తోలుకపోవడం వాళ్ళని ఎట్లా అంటే అట్లా చూస్తుండు, వీళ్ళనే తిడుతుండు. మగపిల్లలు కాబట్టి బెదిరించుకుంటుంది, కానీ మిమ్మల్ని బిడ్డలాగా చూసుకుంటున్నా ఆమె. చూడలే ఇంతసేపు మనం కూర్చున్నప్పుడు నువ్వు గమనించలేవా? నువ్వు ఉంటుంది కదా ఆమె దగ్గర, నేను అన్నాడా ఆమె ఒక్క మాట. ఇంకా ఆమెనే పెద్ద ఆయనని బెదిరిస్తుంది, కానీ ఆమెను ఏమనలేడు పెద్ద మనిషి. చూసినావు కదా నువ్వు, అది కూడా మనం ఆలోచన చేయాలి బిడ్డ. ఏం సరేనా? నీ ఇష్టం బిడ్డ, మేమేం బలవంతం చేస్తలేదు. నేను చెప్పాను నువ్వు మంచిదంటేనే ఒప్పుకుందాం. నేనున్నా, నీకెందుకు ఇల్లు గుణం నచ్చింది, అంత నచ్చింది నాకు. ఇల్లే లేదే, ఇల్లు ఇల్లు ఏమున్నా ఈ జమానకి ఇల్లు ఆయన పావేకర్ అమ్ముకుంటే ఇట్లా 4 అంతస్తులు కడతాయి. ఇక్కడ అమ్ముకొని కట్టే రకం కాదు, కష్టం చేసి రెక్కల మీద బతికే మనిషి. లేకపోతే ఇది వరకల్లా భూమి బుట్ట లేకుండా రోడ్డు మీద ఉంటుండే. అదే మంచిగా అనిపించింది. అదొక్కటి ఆలోచన చేయి. నువ్వు ఆస్తి ఉన్నది బిడ్డ, నీకు ఆస్తి ఎంత బాగున్నావు చూడు. ఆడ ఈడ నీకు ఇంకేం కావాలి అంతకంటే ఎక్కువ. నా మాట అరే నీ కళ్ళు దుకాణం చల్లకుండా ఇప్పటికే కడుపు కాగలేక పెంచినావు. మా ఊర్లో లేదా కళ్ళు, ఆడికి పోయినాక దాపుతూకో. అరే నువ్వు వచ్చిన పని ఏంది? కళ్ళు అడుగుతున్నాడు అమ్మాయినా. మీకు నచ్చితే మాకు నచ్చినట్టు. బుజ్జిని అడుగుదాలి, ఎందుకు వచ్చినందుకు అడిగినాము, మాట్లాడుకున్నాం. మాకు కార బుక్తావా అమ్మా, కార బుక్తావా? అందులోనేమో కారపూరలో చూడ ఏమొద్దు ఆమె కార ఏమమ్మా తట్టుదలేనా? చూడు చూడు చూసుకుంటా తీసుకో. తీసుకున్నాను, నేను తీసుకున్నాను ఆయన. చల్లగా ఎక్కువ పెళ్లి ముచ్చటనే అది ఎప్పుడు చేద్దాము ఏంది. పంతులు తాకు ఒకనాడు ఆడికి వెంకటేశ్వర వాళ్ళ గుడికి ఆడికి పోతే పంతులు ఉంటాడు. మనం అందరం 5 మంది, నీ వాళ్ళు నీ పక్క మీ వాళ్ళు అవేమంటారు కానీ కలుసుడు కూడా అడుగుదాం.
వీళ్ళ ఇద్దరు పేరు ఒరుగులు కలుచుడు పేరు బలాలు పేరు బలాలు ఒరుగులు ఇక ఒరుగులు ఏమున్నది ఇక ఇద్దరు అయితే తల్లులు లేరు అవును ఇక ఇద్దరు తండ్రులు ఇక మేము ఏ అరుగు మీద ఒరిగినా ఒరుగుతాం ఇక మాకు ఒరుగు లేదు ఆడున్న ఉంటాం ఈడున్న ఉంటాం ఇక ఏం ఇక అంటారు కదా ఏమన్నా అట్లని ఏం లేదు ఇక గో నియత్ సాపు ఉండి నెత్తిలో ఆలోచన మంచిగా ఉంటే తోవ సాపు ఉంటది. ఇప్పుడు నేను పెద్ద మనిషి అయి వచ్చిన పెద్ద మనిషి అయిపోయి గివాడుగా రావా అంటారు ఊర్లో నన్ను. నేను ఎన్ని చేసినా ఇక లోక భయానికి ఇక అట్లా తప్పది అట్లా అంతా పూల పనిలో ఏదో పెట్టుకొని ఏదన్నా జీతమే పెడదామా? నీకు అనుభవం లేదు, జరావు పెడదామా? ఉండదు తాగు జరం తాగు తాగు బుజ్జి, తాగు. ఈమె ఎవరు ఈమె మన్మరాలు మా తమ్ముని మన్మరాలే తమ్ముని బిడ్డ పిల్ల తమ్ముని బిడ్డ పిల్ల చాలే చాలు కాలేదా అమ్మ ఇంకా చాలా పోతున్నది. పోతున్నా ఎన్నో క్లాస్ తెలుగు బాగా వస్తాయి హుషారు ఉన్నదే 15 రోజులే మా ఇంటికి వచ్చి ఇక తారీఫ్ చేయొచ్చునే ఓగ పిల్లలు గింత పిల్లలు ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు ఇలా వచ్చిన సార్ నువ్వు చూస్తే కదా నేను ఒక ఫోన్కి ఇట్లా చూస్తాను. అబ్బా తారీఫ్ చేయాలి కళ్ళు ఇట్లా కర్రెగా అవుతున్నాయి దావకాండల్లో పడుతున్నారు ఫోన్లు. ఏమైందో అంతా మా పోరలకు కూడా నేను అజగాయి శాతం నేర్పి నిన్నమో నేర్చుకున్నారు అట్లానా? ఆ నెత్తి బ్యాలెన్స్ అయ్యేటిది అది అది ఇది నెట్టు నెట్టు నెత్తి బ్యాలెన్స్ నిన్నమో నేర్చుకున్నారు నెట్టు నెట్టు అంతకుముందు లేదు ఏం లేదు అవే ఫోన్లు వచ్చేటివి. కిరాబిడా తాగు చల్లగా ఉన్నారు అట్లా ఏం లేదు నా పిల్లలు అవును ఇక చెప్పినట్టు ఏలు కాలు చూపితే ఏలు పోటీ పాకుతారు ఏం లేదు ఈయనకి ఇవ్వకపోతే ఏమన్నామ్మా పోసుకోండి పోసుకోండి ఇక మరి మరి అది నేనే వస్తున్నాడు ఆడు సీసతో తాగుతాడు వానికి గిలాసతో సరిపోదు పోయి అయితే నాడు మరి ఇక చూసుకొని ఏంటిది అంటారు కానీ ఏం పూల పనుల పూల పనులు ఇంగ్లీష్లో ఏమో అంటారు కదా ఎంగేజ్మెంట్ మెంటూ చేస్తారా మరి ఎట్లా చక్కగా పెళ్లి చేసుకున్నారు వద్దొద్దే మా బిడ్డ ఏమంటుందంటే అందరు నా దోస్తులందరూ చేసుకున్నారు బాపు ఎంగేజ్మెంట్ అయినాక పెళ్లి తర్వాత చేసుకుందాం, నా పరీక్షలు కూడా అయిపోతాయి, అప్పుడు ఎండాకాలంలో చేసుకుందాం పెళ్లి, ముందు ఎంగేజ్మెంట్ చేద్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లా బా ఇక రూపాయి ఒడిచేది నీదనుకో, నా ఇంటికి వస్తున్నది ఇక నాకు ఇప్పుడు వాళ్ళకి ఇంత అలాగే చేసిన అనుకో నాది నాకు. ఇప్పుడు నేను చెప్పే గొప్పలు కాదు ఆ పిల్ల గురించి, ఆ పిల్ల మా ఇంటి పక్క వాళ్ళు నీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనుకో, నువ్వు చూడు నీ ఆ పిల్ల అడుగు పెట్టినాక నీకు అత్త ఎట్లయితుంది. మంచి ముక్కు ముఖం మంచి తల్లి లేని పిల్లలేక ఇక ఆయన ఓపికకు భూగులు భయంలో పెరిగింది పిల్ల. ఇరుగు పొరుగులు మంచిగా ఉంటే గట్లే ఉంటది. మరి అంత కాపుదనం దాంట్లో వెళ్ళినది మంచిగా చేసుకుంటాడు వ్యవసాయం, పత్తి పోతి మంచిగా పారేస్తే పంట పారేసుడే పెట్టాడు ఎప్పుడే పారేసుడు. ఇక గట్లా సాలేంటే సాలే, మనం ఎవరిని కాదంటాం చెప్పు. బుజ్జి తాగు, బుజ్జి తాగు, తాగమ్మా మంచిగా ఉంటుంది, మంచి మర్యాద వస్తుంది. తాగు తాగు ఏం కాదు, మంచి మర్యాద తాగమ్మా. అదే అరే ఓపరగా నాయన ఏందిరా ఆ పిల్లది గుంజుకొని తాగుతున్నావు రా నువ్వు? తాగమంటే తాగుతాడే నాయన బుజ్జి. తూ 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 నాకు పోరా సీసతో నాగడి చల్లారా లేదా? పో ఇడికెళ్ళావు, నా కళ్ళ ముందు వెళ్ళిగా ఏం చేయాలి? నలుగుట్ల నా ఇజ్జత్ తీసేటట్టు. అరే ఇక చిన్న పిల్లల కన్నా పో బిడ్డ అక్కడ పోయి తాగుపో. ఇక నాకు సుర్రు నా కోపం వస్తుంది, నువ్వేమో ఒక్కటే నిమిషము అవునా బా, కోపం ఉన్నోళ్ళతోనే అన్నం ఉంటుంది, కోపం ఉన్నది ప్రేమ ఉన్నది అన్నం ఉన్నది. మరి ఇక నేను కాదంటలేను కానీ మంచిగా ఉండాలి మరి, ఇక మంచి దినం చూసుకొని. అదేందో మరి ఆ ఫంక్షన్ హాల్లో చేస్తారా మరి ఇంటికాడ చేద్దామా? ఒకనాడు అనుకోని ఇల్లు చిన్నగా ఉన్నది, ఇక జర పాలు నాకు మస్తు మంది పెరుకున్నాయి ఫామ్ హౌస్లు అవి ఇవి. నేను తక్కువ మాట్లాడతా, ఆయనకి ఏం భయం లేదు, నేనున్నా, నేను చేపిస్తాను నీకేం మంచి వంటలు గింటలు అంతా నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. ఆమె దోస్తులు కూడా మంచి మంచి పిల్లలు ఉన్నారు, మంచిగానే చేస్తాం మేము. సరేనే అట్లేమున్నది ఇక మంచిది మళ్ళీ వస్తాను ఇక. అరే మరి ఏమన్నా ఇంత చేతికి అడుగుతే అంటే నచ్చుకున్నారు అమ్మా. ఈ గిలాసాలు అక్కడ పెట్టు, కింద పడుతున్నాయి రా కాళ్ళల్లో. ఇక మంచిది మరి పైలం. ఇక మళ్ళీ ఏమనుకోకుండా, ఏం తక్లీఫ్ వచ్చినా ఏమనుకోకండి.
పోయిరండి నీకు యథార్థం నీకు ఏమో నువ్వు నాకేమైతావో కానీ ఇక మా దోస్తులం నీకు ఏమైతే అది మంచిది నేను చూసుకుంటా. పోయిరండి అమ్మా పోయిరండి, ఏమనుకోను అట్లా ఏమనుకోను, పోయిరండి బుజ్జి పోయిరా. అరే ఏమన్నా ఉండేనారా పైసలు, చిల్లర పైసలు లేదా పైసలు ఆ పొల్లకి ఏమన్నా పోరా కరా బుజ్జి అమ్మ కరా ఇంకా తీసుకో. తీసుకో తీసుకో పోయిరండి పోయిరండి. మామ మంచిది పోయిరండి. అందాక పోయిరా, పోయేస్తా. బండి ఎక్కి దాకా పోయిరా పోయిరా పోయిరండి పోయిరండి. అయ్యో ఊపురా ఊపు.